నేటి పునీతులు పునీత దామాసు గారు. ప్రభువైన దేవుడు మహాశక్తి సంపన్నుడు. అతడు అలసిపోయిన వారికి శక్తి నొసగును. బుధవారం, డిసెంబర్ 11, 2024. మొదటి పఠనం యెషయా గ్రంథము 40వ అధ్యాయం 25 నుండి 31 వచనాలు. మీరు నన్ను ఎవ్వనితో పోల్తురు? నాకు సాటివాడెవడు అని పరిశుద్ధుడైన దేవుడు ప్రశ్నించుచున్నాడు. కన్నులెత్తి ఆకాశము వైపు చూడుడు. ఆ నక్షత్రములను ఎవడు చేసెను? వానిని సైన్యము వలె నడిపించు వాడే కదా. అవి ఎన్నియో అద్దెరుగును. వానిలో ప్రతిదానిని అతడు పేరు పెట్టి పిలుచును. అతడు మహాశక్తి సంపన్నుడు కనుక ఆ తారలలో ఒక్కటి తప్పిపోదు. యాకోబు, నా మార్గము యావేకు మరుగైయున్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేలా అనుచున్నావు? ఇశ్రాయేలు, నీవేల ఇలా చెప్పుచున్నావు? నీకు తెలియదా? నీవు వినలేదా? ప్రభువు శాశ్వతుడైన దేవుడు. అతడు నేలనెల్ల చేసెను. అతడు అలసి సొలసి పోవువాడు కాదు. అతని జ్ఞానమును నరులు గ్రహింపజాలరు. అతడు అలసిపోయిన వారికి శక్తి నొసగును. దుర్బలులకు బలమును దయచేయును. యువకులు అలసి సొలసి పోవుదురు, లేబ్రాయము వారు పడిపోవుదురు. కాని ప్రభువును నమ్మిన వారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకెగురుదురు. అలసట లేక పరుగెత్తుదురు, బడలిక లేక నడక సాగింతురు. ఇది ప్రభువు వాక్కు.